రాజధాని నగరం హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి 8:30 నుంచి నెమ్మదిగా ప్రారంభమైన వాన జోరందుకుంది. ఫలితంగా నగరంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుంది. అంబర్పేట్, నల్లకుంట, కాచిగూడ పరిసర ప్రాంతాల్లో వాన పడింది. బంజారాహిల్స్, మణికొండ, మెహదీపట్నం, హైటెక్ సిటీ, అబిడ్స్, కోటి, బషీరాబాద్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని వర్షం దంచికొట్టింది. ఇక పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో కూడా భారీ వర్షమే కురుస్తుంది. దీంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయింది. రాజధాని నగరం హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి 8:30 నుంచి నెమ్మదిగా ప్రారంభమైన వాన జోరందుకుంది. ఫలితంగా నగరంలో అనేక ప్రాంతాల్లో భారీగా వాన కురుస్తుంది. ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుంది. అంబర్పేట్, నల్లకుంట, కాచిగూడ పరిసర ప్రాంతాల్లో వాన పడింది. బంజారాహిల్స్, మణికొండ, మెహదీపట్నం, హైటెక్ సిటీ, అబిడ్స్, కోటి, బషీరాబాద్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రోడ్లపై ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. 2023 నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి మేమైతే ఇక్కడ ఉన్నాము. 30 ఇయర్స్ నుంచి అయితే ఈ ప్రాబ్లం రాలే. ఎప్పుడైతే ఈ రోడ్ అది ఈ నాలా అయితే చిన్మయ్ స్కూల్ ది నాలా అక్కడ బంద్ చేసినారో మాకు అక్కడ వచ్చే డ్రైనేజ్ వాటర్ అంతా ఇక్కడ వస్తున్నాయి. మొత్తం ఇంట్లో పోతున్నాయి. ఇప్పుడు అది మాకు ఈ ప్రాబ్లం వాటర్ మొత్తం లోపలికి వెళ్ళిపోతున్నాయి. బియ్యం కానీ ఇవన్నీ ఏమైనా కింద పెట్టుకున్నా అంటే మొత్తము తడిచిపోతున్నాయి. ఉండలేకపోతున్నాము. మొత్తము స్మెల్. దీంతో ఒక్క చిన్న 5 మినిట్స్ వాన పడ్డందుకే మాకు అక్కడ నుంచి ఇక్కడ దాకా వాటర్ ఫుల్ వచ్చేస్తున్నాయి. డ్రైనేజ్ వాటర్ వాళ్ళు ఇంకా డ్రైనేజ్ మొత్తము మా వాటర్ మాకే వస్తున్నాయి. డ్రైనేజ్ వాటర్ అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇది క్లియర్ అవుతుందా లేదా, మరి ఏంది, దీన్ని సాల్వ్ చేస్తారా లేదంటే మరి ఎక్కడికి రమ్మంటే ఆడ ధర్నా చెప్పి